బేబీ బేబీ చూసావా ఈవిడే మా కొత్త లేడీ బాస్. చాలా బాగుంది కదా. బాగుందండి. చూసావా లూజ్ హెయిర్ ఎంత బాగుందో. ఈవిడ యూకేలో ఉంటారు. ఆవిడే నువ్వు కూడా ఇలా లూజ్ హెయిర్ వదలొచ్చు కదా, ఎంత బాగుంటావు. ఎప్పుడు ఆ కుక్క నాకిన లెక్క నూనె రాసుకుని అట్ట జిడ్డు మొహం వేసుకుంటూ చూడు లూజ్ హెయిర్ ఎంత బాగుందో. జుట్టు ఎరబోసుకుంటే ఇంట్లో పనులు ఎక్కడ చేసుకోగలవండి. పైపెచ్చి నాకు నూనె రాసుకోకపోతే తలకాయ పొట్టు వచ్చింది. నూనె రాసుకుని తలతో జుట్లు ఎరబోసుకొని తిరగమంటారా ఇంట్లో? ఎప్పుడు ఏదో సాకు చెప్తావు, నా మాటతో ఎప్పుడు ఏకీభవించావు నువ్వు అసలు. సాకేంటండి ఇది, సాకెందుకు అవుతుంది? వద్దులే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, అవసరం లేదు. అయ్యో ఇందాక కాఫీ అడిగారు కదా మర్చిపోయానండి, తెమ్మంటారా ఇప్పుడు? నాకేం వద్దు, నెక్స్ట్ వచ్చింది చేసుకోబా. ఎందుకంత కోపం? మొహం అలా పెట్టుకుని కూర్చున్నారు ఏంటి ఇప్పుడు? మీకు నేను జుట్టు ఎరబోసుకొని తిరగాలి అంతే కదా? సరే కానివ్వండి అయితే. మీరెప్పుడు నన్ను జుట్టు ఎరబోసుకునే చూస్తారు. ఓకే ఓకే. ఏమండి ఏమండి ఇదిగోండి స్నాక్స్ చేశాను తీసుకోండి. Many months later. చిని చిని వాటర్ తీసుకురా. ఇదిగోండి. ఏదో బుద్ధి తక్కువై చెప్పాను నేను లూజ్ హెయిర్ పెట్టుకోమని చెప్పి. ఎక్కడ చూసినా నీ జుట్టే, మంచినీళ్ళలోనూ నీ జుట్టే, తినే వాటిలో నీ జుట్టే, ఇళ్ళంతా నీ జుట్టే. ఏంటే మాకు గోళ? మీకు ఇష్టం కదండి లూజ్ హెయిర్. ఆ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ 18 సంవత్సరాలకైనా వదిలింది తన శపథం. నువ్వు వదిలేలా లేవు, ఏదో బుద్ధి తక్కువై అన్న ఆ రోజు ఆ మాట. ఏమే ఏమే కొంచెం ఆ కళ్ళజోడు అందుకు, ఏమి కనపడి సావట్లేదు. చేస్తాన్నా, ముసలోడికి అన్నీ నేనే అందించాలి, ఒక్క పని కూడా చేసుకోడు ఈ వయసు వచ్చిన. వస్తున్నా వస్తున్నా, ఇదిగోండి. కనపడి సావట్లేదు. వెంట్రుకలు ఇవి మా లైఫ్లో భాగం అయిపోయినాయి. అప్పటికి ఇప్పటికీ మారింది ఏంటయ్యా అంటే, అప్పుడు నల్ల ఎంటుకలు, ఇప్పుడు తెల్ల ఎంటుకలు. ఏ క్షణాన శపథం పట్టిందో కానీ